సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మరోసారి మనం ఆడబోతున్నాం ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్. అండ్ మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ గేమ్లో అయితే. సో ఈరోజు మనం ఏం క్రియేట్ చేయబోతున్నామో అది మీరు తమిళ్లో చూసే ఉంటారు. సో ఏంటంటే నేనైతే జస్ట్ టెంపరీ కోసం ఎక్కడో మనం ఇల్లు అయితే కట్టుకోవాలి కదా అనేసి నేనైతే టెంపరీ ఇల్లు అయితే కట్టాలి అని ఆలోచించాను. ఎందుకంటే మనకు పడుకోవడానికి, తినడానికి అన్నిటి కూడా ఒక ఇల్లు అంటూ ఉండాలి గైస్ గేమ్లో అనేది. సో దీనిలో నేను ఈరోజు టెంపరీ హౌస్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. కొన్ని ఐటమ్స్ నాకు తెలీదు దీంట్లో, ఎందుకంటే చాలా ఐటమ్స్ అన్లాక్ అయ్యాయి కాబట్టి మనం ఖచ్చితంగా క్రియేట్ అనేది చెయ్యాలి. మనకి పర్మనెంట్ బేస్ అనేది మనకు దొరికిన తర్వాత మనం చాలా బాగా క్రియేట్ చేద్దాం. బట్ టెంపరీకి మనం అలా క్రియేట్ చేద్దాం. సో ఏంటంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఫుడ్. సో నేను వెళ్ళాలి కిందికి, ఎందుకంటే మనకి ఫుడ్ అయినా లేదంటే వాటర్కైనా మనం కిందికి వెళ్ళాలి. అండ్ మాంసం కూడా మనకి కిందనే దొరుకుతుంది. ఫైబర్ ఇట్లా అన్నీ మనకైతే పైన దొరికేస్తాయి, బట్ మనకి ఫైబర్ ఎక్కువ అవసరం లేదు, మనకి పైన దొరికేస్తాయి కాబట్టి లైట్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను కొంతమందిని చంపి వాటి మాంసం అయితే తీసుకోవాలి. అండ్ మనకి హైట్ కూడా చాలా కావాలి. అండ్ ఈ డైనోసార్ నాకు చాలా బాగా నచ్చింది, రోబోట్ డైనోసార్. అండ్ ఏంటంటే దీని లెవెల్ 1 ఉంది, బట్ మనం ఇంకా వెపన్స్ని తయారు చేయలేము. బట్ వచ్చే వీడియోలో మనం వెపన్స్ ఖచ్చితంగా తయారు చేద్దాం. ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం వాటర్ తాగాలి, ఎందుకంటే మన వాటర్ హెల్త్ అనేది కొంచెం తక్కువ ఉంది. సో ఇక్కడ నేనైతే కొంచెం వాటర్ అయితే తాగాను. అండ్ ఇక్కడ ఫైనల్గా మొత్తం పూర్తి అయితే అయిపోయింది. ఇట్లా మనం దీంట్లో చూసుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి కదా. సో మొదట్లో నాకు కొంచెం అర్థం కాలేదు, బట్ తర్వాత నాకు అర్థం అయిపోయింది. సో ఇప్పుడు నేను చుట్టూ మొత్తం తిరగాలి, ఎందుకంటే అవి ఎక్కడున్నా తెలీదు. అండ్ మన పార్ట్నర్ అయితే మన వెనకాలనే వస్తున్నాడు. అండ్ దీన్ని నేను కొన్ని రోజుల వరకు అయితే అట్లనే ఉంచుతాను. ఎందుకు అంటే మనకి ఏదైనా చిన్న జంతువులే మనల్ని చంపితే ఇది మనని సేవ్ అనేది చేస్తుంది కదా. సో అందుకే దీన్ని అయితే అట్లనే ఉంచేస్తాను. దీన్ని ఇంకా ఏం నేను అనలేదు, అది నా వెనకాల వస్తుంది, బెటరే కదా గైస్. సో నేను వాటర్లో వెళ్ళేటప్పుడు నాకు చాలా భయం అవుతుంది, ఎందుకంటే ఏ చేప వచ్చి ఎట్లా చంపేది తెలీదు. సో ఫైనల్గా అయితే వాటర్ నుంచి బయటకు వచ్చేసాను. అండ్ ఇటు చుట్టూ చూసినా నేను ఇక్కడ మనకి ఒక చిన్న డైనోసార్ దొరికింది. సో దాన్ని అయితే చంపుదాం అనుకున్నాను. బ్యాక్ సైడ్ చూసుకున్నాను, ఎందుకంటే బై ఛాన్స్ మనం దాని మీద దాడి చేస్తే, అది మన మీద రివర్స్ దాడి చేసిందంటే మన పార్ట్నర్ అనేటోడు సేవ్ చేస్తాడు. సో అది ఓకే. సో దీన్ని అయితే ఇక్కడ చంపుదాం అనుకున్నాను. సో ఇది పారిపోతే దీన్ని లైట్ తీసుకున్నాను, అంతగా పట్టించుకోలేదు. సో మన ఫ్రెండ్ కూడా వచ్చేసిండు వీడికి. అండ్ లెట్స్ గో గైస్, ఫటాఫట్ ముందుకెళ్ళి చూద్దాం ఏమేమి మనకి దొరుకుతాయో. వస్తున్నాడు మనోడైతే. అండ్ ఇక్కడ పక్షి ఎగురుతుంది, మనం పక్షి మాంసం కూడా తినొచ్చు, బట్ మన దగ్గర వెపన్ లేదు. నేను దాన్ని కూడా వచ్చే వీడియోలో ఖచ్చితంగా క్రియేట్ అనేది చేస్తాను. సో ఇప్పుడు వరకు అయితే నాకు ఏది దొరకలేదు ఏంద్రా అయ్యా. ఓకే, ఇది దొరికింది, దీన్ని అయితే చంపేసిన ఈడ. అండ్ దీని నుంచి మనకి హైడ్ అనేది బాగానే దొరికింది. అండ్ దీని నుంచి కూడా దొరికితే బాగుంటుంది, అంటే అన్నిటి దగ్గర నుంచి దొరుకుతాయి. సో ఇవి ఎక్కువ కలెక్ట్ చేసుకోవాలి నేను, ఎందుకంటే మనం బేస్ అంటే మన హౌస్కి కట్టడానికి క్రియేట్ చేసే ఐటమ్స్కి అది చాలా అవసరం అన్నట్టు. అది ఇంకా ఫైబర్, ఇంకా వుడ్, ఇంకా స్టోన్ కూడా అవసరం పడతాయి, బట్ అంతా పడాయి అనుకుంటా. సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని చంపాలా. ఆల్రెడీ మనోడు వచ్చి చూడండి చంపేసిండు. సో ఇలాంటి చిన్న వాటికి మనోడు చంపితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ లెట్స్ గో. ఓ నీ పార్ట్నర్ ఇలాగా ఇక్కడ ఇంకొకటి ఉంది. ఓ షెడ్, అయ్యో దాడి చేస్తుంది అమ్మ. ఓ మనోడు చూసుకుంటున్నాడు. సరేలే, సోయి తప్పి పడిపోయింది అన్నట్టు ఇది. ఓకే, దీని మాంసం తీసుకుందాం. అయ్యా ఎటుపోయింది ఇది? ఓ ఇక్కడ ఉందా, అసలు కనిపించట్లే లేదు. ఇది లెవెల్ 2. యాక్చువల్లీ నేను దీన్ని ఫ్రెండ్గా చేద్దాం అనుకున్నాను, బట్ రెండు మనకెందుకులే అనుకున్నాను. బట్ వచ్చే వీడియోలో నేనైతే ఇలాంటి అన్నిటినైతే మన పార్ట్నర్ అంటే మన ఫ్రెండ్స్కి అయితే చేసుకుంటాను. ఎందుకంటే పెద్ద జాంబీ అంటే దాని పేరు ఏంటో అయ్యా మర్చిపోయాను. అంటే పెద్ద డాన్సర్స్ ఉంటాయి కదా, వాటితోటి పోరాడడానికి కొంచెమైనా హెల్ప్ఫుల్గా ఉంటాయి అనేసి నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి హెల్త్ అనేది కొంచెం తగ్గింది. అండ్ ఇక్కడ నేను ఒక అవుట్ఫిట్ అనేది క్రియేట్ చేసుకున్నాను, అంటే పైనది. సో ఓకే, అండ్ దీన్ని కూడా మనం ఇక్కడ చంపేద్దాం. దీన్ని చంపి మన బేస్కి అనేది వెళ్ళిపోదాం. ఓకే, ఫైనల్గా దీన్ని కూడా వేసేసిన అన్నట్టు. ఆల్ రైట్, ఓకే. సో దీని దగ్గర నుంచి కూడా మనకి హైడ్ ఎక్కువ దొరికింది, అండ్ మీట్ కూడా మంచిగానే దొరికింది. సో మనకు సరిపోయేంత మీట్ అయితే దొరికేసింది కాబట్టి ఇప్పుడు నేనైతే మళ్ళీ తిరిగి మన బేస్కి అయితే వెళ్ళిపోతున్నాను.
ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం పని కూడా లేదు కాబట్టి ఇప్పుడు మనకి మొత్తం పని మన ఇల్లు కట్టాలి అనే దాని మీదనే ఉంది. సో వితౌట్ టైం వెళ్ళిపోదాం గైస్ ఫటాఫట్. అండ్ ఇటువైపు ఏం లేదు కదా. ఓకే, సో నేను లెవెల్ 20కి వెళ్ళిపోయాను. వావ్, ఇట్లా దూసుకు వెళ్ళిపోతున్నాను నేనైతే. సో దీంట్లో లెవెల్ అనేది చాలా ఈజీగా అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది మనం గేమ్ ప్లే చేస్తుంటే. అది నాకు ఫస్ట్లో అర్థం కాలేదు, బట్ బాగానే ఉంది గైస్. గేమ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ దీన్ని నేను ఆడాలి అనుకోలేదు, బట్ మీ సపోర్ట్ వల్ల దీన్ని ఆడడం అయితే మొదలు పెట్టాను. అండ్ బాగా ఉంది గైస్. అసలు మనం దీన్ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగితే మాత్రం గేమ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఓకే, సో నేను ఇక్కడ దారి మర్చిపోతే నా మ్యాప్ తోటి లొకేషన్స్ ఇన్ని పెట్టాను గైస్ నేనైతే మార్క్. అండ్ ఫైనల్గా నేను ఇటు సైడ్ పెట్టాను, మర్చిపోయాను ఎటువైపు పెట్టాను. సో నేనైతే మ్యాప్ చూసుకుంటూ అయితే వెళ్తున్నాను. అండ్ ఎటువైపు పెట్టాను రయ్యా, ఇటువైపే చూపిస్తుంది. ఐ థింక్ మనకి ఇటు సైడు అంటే మనం ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ బిల్డ్ చేసినాం కదా. ఓకే, సో బ్యాక్ సైడ్ గైస్ ఫైనల్గా మన బేస్కి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఎందుకు అంటే నేను మర్చిపోయాను తెలుసా, బట్ మనం మార్క్ పెట్టాం కదా. సో దానివల్ల నేను వెతకడానికి చాలా బాగా అయింది. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఐటమ్స్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను అంటే అన్లాక్ అయితే అన్నీ చేసుకున్నాను, బట్ ఇప్పుడు ఫటాఫట్ క్రియేట్ అనేది చేసేయాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఫ్లోర్ అనేది వేసేస్తాను. ఇక్కడ ఇది వేస్ట్ చేశాను అండ్ ఇక్కడ ఇది కూడా చేసేస్తాను. సో గోడలు కూడా కట్టేద్దాం అట్లనే. అండ్ ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఫ్రంట్ దిక్కు నేను డోర్ పెట్టాను. మీరు లాస్ట్ వీడియో చూడకపోతే మీరు ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ దీన్ని ఇటు సైడు అండ్ ఫైనల్గా దీన్ని కూడా ఇటు సైడ్ పెట్టేద్దాం. కొంచెం ప్లేస్ మనకి అట్లా ఓపెన్గా ఉంటే బాగుంటుంది అనేసి ఇంత మొత్తం చేసిన అన్నట్టు. అండ్ మనం చుట్టూ ఇట్లా గోడలాగా కట్టేద్దాం. ఇక్కడ కట్టేసిన అండ్ ఇటువైపు కట్టేసిన. ఓకే, ఇటువైపు డోర్ పెట్టుకుందాం. అండ్ ఫైనల్గా ఇట్లా అయింది ఇది. అంటే ఇది మధ్యలో వచ్చింది, బట్ పర్లేదు బాగానే ఉంది. ఇట్లా చుట్టూ కట్టేస్తాను నేనైతే. అటువైపు మనం బాక్స్కి ఇట్లా ఏమైనా పెట్టుకోవచ్చు, అంటే ఇటువైపు. సో ఫైనల్గా ఇది అయితే చేసేసిన. అండ్ ఇక్కడ ఇది పెట్టేసిన తర్వాత ఫైనల్ది రిజల్ట్ ఇది అన్నట్టు. ఈవినింగ్ అయిపోయింది మనకి ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎంత త్వరగా అంత త్వరగా కంప్లీట్ చేయాలి, బికాస్ చీకటి పడిపోయిన తర్వాత మనం దీన్ని అస్సలు కంప్లీట్ చేయలేము. ఓకే, సో దీన్ని ఇక్కడ పెట్టేశాను అండ్ ఫైనల్గా దీన్ని ఇక్కడ కట్టేశాను. అయ్యా ఓకే, సో ఇట్లా కట్టేసిన అన్నట్టు. అండ్ ఇప్పుడు మనం అటు సైడ్ నుంచి ఈ రెండింటిని కూడా ఫటాఫట్ కట్టేద్దాం. అప్పుడు మనం అప్పర్ది వేసుకోవాలి ఉంటుంది, అంటే పైన వేసుకోవాలి. బట్ ఇప్పుడు మనకు పైన అవసరం లేదు, ఎందుకంటే వర్షాకాలం కాదు కదా. సో ఇక్కడ దీన్ని డోర్ పెట్టేశాను. ఓకే, సో మనం దీన్ని పెట్టేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా 2 గోడలు పెట్టేస్తే మనకి మన హౌస్ అనేది ఫైనల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకెందుకు లేట్ గైస్, ఫటాఫట్ ఇక్కడ పెట్టేసుకుందాం. నేను క్రియేట్ అయితే చేసుకున్నాను, జస్ట్ పెట్టడం ఆలస్యం. సో ఇక్కడ దీన్ని పెట్టేశాను అండ్ ఇక్కడ దీన్ని పెట్టేశాను. సో ఫైనల్గా నా ఇల్లు అయితే క్రియేట్ అయిపోయింది గైస్. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో ప్లీజ్ రాయండి. ఎందుకంటే నేను జస్ట్ టెంపరీ కోసం కట్టాను కాబట్టి అంత బాగా అయితే కట్టలేను. అండ్ బాగానే ఉంది గైస్. మనకి పడుకోవడానికి తినడానికి సరిపోతుంది మన బేస్ అనేది. సో అడ్డం తిరగడం కట్టేసిన, బట్ ఫైనల్గా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. సో ఇప్పుడు నేను వాటర్కి వెళ్ళాలి. సో ఐటమ్స్ నా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని ఐటమ్స్ని దీంట్లో అయితే పెట్టేస్తాను. అండ్ మనం ఫటాఫట్ వాటర్కి వెళ్దాం, బికాస్ మన దగ్గర వాటర్ లేదు. ఎందుకంటే మనం ఇంత కష్టపడ్డాం కదా. సో వాటర్ హెల్త్ అనేది తగ్గిపోయింది. సో ఫటాఫట్ ఓపెన్ చేసి ఫటాఫట్ వాటర్కి అయితే వెళ్ళిపోదాం. దెన్ లెట్స్ గో గైస్. ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి చూడండి వాటర్ హెల్త్ మొత్తం తగ్గిపోయింది. సో ఇప్పుడు నేను వాటర్ తాగడానికి వెళ్ళాలి. సో వితౌట్ టైం వేస్ట్ ఇక్కడ డోర్ వేసుకుందాం, లేదంటే దాంట్లో మనకి డాన్సర్లు ఏమైనా జొరైనాయి అనుకో లోపలికి వెళ్ళంగానే చంపేస్తుంది. సో చలో గైస్ ఫటాఫట్ వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఏంటంటే నేను కట్టిన బేస్ని నేను ఊకే మర్చిపోతున్నాను, బట్ పర్లేదు గైస్, నెమ్మదిగా ఆడుతూ అలవాటు అనేది అవుతుంది. సో ఇక్కడ ఈ వాటర్ని డ్రింక్ అనేది చేసేసాను ఫైనల్గా. అరే కాదేంది, అంటే కూర్చొని మనం తాగాలి, ఎందుకంటే అప్పుడే మన హెల్త్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫైనల్గా నేను తాగేసాను గైస్. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్కి ఉంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ని ఆన్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది నేను ప్రతి వీడియో. సో
ఈ రోజుకి ఇంతే అన్నట్టు. సో లెట్స్ వెళ్ళి నేను జస్ట్ పడుకుంటాను. సో మీరు కూడా వెళ్ళి పడుకోండి, చిల్ అవ్వండి. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. సో వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం గైస్. బాయ్ బాయ్, టాటా, నమస్తే, సీ యూ అగైన్.